ఈరోజు స్త్రీలని అవమానపరచటానికి, నింద వేయటానికి సాతానుగాడు ఏదో రకమైనటువంటి క్రియ చేస్తూనే ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి రోజులు బాలేదు, ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు. అర్థమవుతుందా? ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకూడదు. ఫోటోలు సెండ్ చేయకూడదు. ఇంకా చెప్పాలి అనంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరే కాదు, ప్రతి ఒక్క స్త్రీ సెల్ ఫోన్ వాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క వాట్సాప్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళ ఫోటో అయితే పెట్టుకోకూడదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఏమైనా చేయటానికి అలాంటి సాంకేతిక టెక్నాలజీ వచ్చింది. ఈరోజు భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. చాలా చాలా దుష్ట సమాజం పెరిగిపోయింది. దుష్టుడు దుష్ట సమాజాన్ని పెంచేసి రకరకాలుగా కదా అవమానాలు, నిందలు తీసుకొస్తా ఉన్నాడు. విరోధికి అవకాశం ఇయ్యకుండానట్లుగా చక్కగా ప్రొఫైల్ ఏ పువ్వులో, ఏ పళ్ళో, లేకపోతే దేవుని వాక్యమో అలాంటి ప్రొఫైల్స్ పెట్టుకోవాలి తప్ప, వీలైనంత మట్టికి స్త్రీలైనా, ఆడపిల్లలైనా ఫోన్లు వాడేటువంటి వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది. ఊరికనే తెలియలేనటువంటి వ్యక్తులకి ఫోటోలు సెండ్ చేయటం, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ అని, లేకపోతే ఫేస్‌బుక్ అని, స్త్రీలు ముఖ్యంగా వాళ్ళ ఫోటోల్ని ఇతరులు కాపీ చేసేలాగా మనము వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయకూడదనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. విరోధికి అవకాశం ఇయ్యొద్దు. విరోధికి అవకాశం ఇయ్యొద్దు.